ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పాప మిస్ అయ్యి 13 రోజులు అవుతున్నా ఎలాంటి క్లూ దొరకలేదు. ఓవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు జ్యోతిష్యులు పాప ఇంటి దగ్గర హల్చల్ చేస్తున్నారు. పాప అదృశ్యం అయ్యిందంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు చెరువులో పాప పడిపోయి ఉండవచ్చని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దీనికి తోడు నిన్న భారీ వర్షం పడడంతో పాప గుర్తులు చెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే తమ పాప దొరకక తాము ఇబ్బందులు పడుతుంటే ఎవరెవరో వచ్చి తమని ఇంకా ఇబ్బంది పెడుతున్నారని చిన్నారి తల్లి వాపోయింది. ఇలాంటి జంతువులు ఆనవాళ్లు దొరకకపోవడంతో చెరువుపైనే ప్రధానంగా అధికారులు నజర్ పెట్టారు. పాప చెరువులోకి వెళ్లే అవకాశం ఏమైనా ఉందా అనే దానిపైన ప్రధానంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పాప మిస్ అయ్యి 13 రోజులు అవుతున్నా ఎలాంటి క్యూ దొరకలేదు. ఓవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు జ్యోతిష్యులు పాప ఇంటి దగ్గర హల్చల్ చేస్తున్నారు. పాప అదృశ్యం అయ్యిందంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు పాప చెరువులో పడిపోయి ఉండవచ్చని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దీనికి తోడు నిన్న భారీ వర్షం పడడంతో పాప గుర్తులు చెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. జ్ఞానేశ్వరి చిన్నారి 2 ఏళ్ల పాప మిస్ అయ్యి 13 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ అయితే లభించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబా, గుడ్ ఆఫ్టర్నూన్. కాకినాడ జిల్లా తుని మండలం దండవాక పంచాయతీ పరిధిలోనే టీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అనే జాను అనే జాహ్నవి అదృశ్యమై నేటికి 13 రోజులైంది. 13 రోజుల నుంచి కూడా పోలీసులు, యాంటీ నక్సల్ స్క్వాడ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అనుమాన బృందాలు గాలిస్తున్నాయి. ఎక్కడ చిన్న జారి కూడా కనపడలేదు. అందిపుచ్చుకున్న ప్రతి అవకాశాన్ని కూడా పోలీసులు పరిగణలో తీసుకుని ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనపడకపోవడంతో పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారి చెరువులో పడిపోయిన అనుమానంతో కూడా చెరువులో కూడా గాలించారు. చెరువు వెంబడి ఏదైతే నల్లకొండ చెరువు కొండలు చేస్తున్న చెరువును చేస్తున్న కొండలు కూడా గాలించారు. తొలుత ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 6 కిలోమీటర్ల మేర కొండను గాలించి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన తర్వాత 10 కిలోమీటర్ల మేర కొండను గాలించడం జరిగింది. అయినా ఎక్కడ కూడా గాడి దొరకలేదు. మరో పక్క పోలీసులు కీలక ఆధారంగా గుర్తించి పాపతో కూడా వెళ్ళిన పెంపుడు కొట్టిన రోజులు బయట చెప్పడం జరిగింది. దాని జీపీఆర్ సిస్టమ్ పెట్టి వెతికేరు. 8 కిలోమీటర్లు వెళ్ళింది. అది వెళ్ళిన ప్రతి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఫలితం కనపడలేదు. జీపీఆర్ సిస్టమ్ అమర్చిన 2వ రోజు కుక్క మృతి చెందడం జరిగింది. కుక్క తలపై గాయం ఉందని, బలంగా కొట్టారని తల్లి చెబుతోంది. అదేవిధంగా పోలీసులు కూడా కుక్కపై గాయం ఉందన్నారు. దీంతో దాన్ని పోస్ట్ మార్టం కోసం విశాఖలోనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం జరిగింది. అది ఇవాళ గానే రేపు గానీ, అంటే 2 రోజులు వస్తుందని నిన్న హోంమంత్రి ఆయన చెప్తున్నట్టు ఈ రోజు గానీ రేపు గానీ ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత గుట్టపై ఉన్న గాయం సహజంగానే పడిపోతే గాయమైందా, మనుషులు దాడి చేస్తారా లేకపోతే జంతువుల దాడిలో గాయమయ్యాలన్నది తేలాల్సింది. మరి జంతువుల దాడిలో గాయమైందంటే జంతువులు తీసుకెళ్ళడం, లేదంటే మనుషుల దాడిలో గాయమైతే మనుషులు అమ్మాయిని తీసుకెళ్లి ఉండొచ్చిన కోణంలో పోలీసు దర్యాప్తు ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ అనుమాన బృందాల మాత్రం విస్తృతంగా గాలిస్తున్నారు. రాత్రింబగలు కొండపై తిరుగుతున్నారు.
రాత్రి వేళ కనిపించేందుకు వీలుగా థర్మల్ డ్రోన్లు అటవీ శాఖ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా నైట్ విజన్ కెమెరాలతో ఉన్న డ్రోన్లు మన పోలీసులు వీడియో తీస్తున్నారు. ఈ 2-3 రోజుల నుంచి కూడా రాత్రిలో ఏమో జంతువులు వచ్చాయని చెప్పి వాళ్ళు పెట్టిన ట్యాప్ కెమెరాలో కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ జంతువులు జాడ కనపడలేదు. తల్లి కూడా నిన్న హోంమంత్రి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. హోంమంత్రి కూడా చెప్తారు వీళ్ళు దాదాపు వీళ్ళ మ్యారేజ్ కూడా ఏదైతే పిల్ల అదృష్టమైందో వాళ్ళ తల్లిదండ్రుల మ్యారేజ్ కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు కూడా ఏదైనా మామూలు పాములు రావడం తప్ప ఎలాంటి పాములు కానీ క్రూరముగాలు కానీ చివరికి నక్కలు కూడా రాలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి జంతువులు కాదు మనుషులు తీసుకెళ్లొచ్చిన కోణంలో కూడా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. దీనికి తోడు ఎవరైతే ఈ కిడ్నాప్ జరిగిన మా అమ్మాయి అదృష్టమైన రోజు తర్వాత రోజు ఊరి నుంచి ఎవరు వెళ్ళిపోయారో చూశారు. వాళ్ళు కొంతమందిని పిలిపించారు. మా గ్రామస్తులు కూడా మా ఇళ్లలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మేము కానీ దొంగల మన కోణంలో కూడా పోలీసుల మీద తిరగబడినప్పటికీ కూడా అన్ని కోణాల్లో పరిశీలిస్తుంది కాబట్టి సర్ది చెప్పి వాళ్ళు కూడా విచారించడం జరిగింది. 2 రోజుల పాటు చిన్నారి తండ్రి ఫోన్ కూడా తీసుకుని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. హోంమంత్రి కూడా అదే చెప్పారు. అన్ని కోణంలో మేము దర్యాప్తు చేస్తుంటే మమ్మల్ని పోలీసులు అనుమతించే పరిస్థితి ఉందో అయినా కూడా మేము దీనికి ఛేదించడానికే ఇవన్నీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరోపక్క కొందరు జ్యోతిష్కులు వంటి చెప్పి నానా హడావుడి చేస్తున్నారు, బీభత్సం సృష్టిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. పూజలు చేయాలి, అర్ధరాత్రి పూజలు చేయాలి, మామిడి చెట్టులు కూర్చోవాలంటే వ్యక్తి పెద్దవాళ్ళని చేసిన వ్యక్తి నానా హడావుడి చేస్తున్నారు. అతన్ని మీడియా కూడా అక్కడి నుంచి పంపడం జరిగింది. అయినప్పటికీ కూడా హోంమంత్రి వచ్చినప్పుడు హోంమంత్రి వెంటనే రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే మరికొందరు వాస్తు సిద్ధాంతులు అంటూ గోడ కట్టాలి, గోడ తీసేయాలి, ఈశాన్య పోతుందంటూ నానా రకాలుగా చెప్తున్నారు. అది కూడా తల్లిదండ్రులకి ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే కుమార్తె కనిపించగా కుమార్తె ఆచూకీ కోసం పోలీసులు చేస్తున్న గాలింపు మీద వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉన్నారు. వాళ్ళంతా కూడా అమ్మాయిని జంతువులు తీసుకెళ్లేదు, లేదంటే అడుగులో పడిపోలేదు, ఎవరో కిడ్నాప్ చేశారు కాబట్టి పోలీసులు క్షేమంగా తీసుకొస్తారన్న నమ్మకంతోనే వాళ్ళంతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో వాస్తవాన్ని జ్యోతిషులు అని చెప్పి వాళ్ళని భయపెట్టడం నిజంగా అది క్షమించడాన్ని నేరం కింద పరిగణించాలి. చేతనైతే సాయం చేయాలి, లేదంటే వాళ్ళు సైనికులు ఉండాలి తప్ప ఇలా చేయడం ఏంటని చెప్పి మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. జ్యోతిష్కులైన పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. మరోపక్క చిన్నారి తల్లిదండ్రులు ఓదార్చేందుకు ఈ రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు వస్తున్నాయి వాళ్ళకి ఓదార్పు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ రాష్ట్ర కార్యనిర్వాహక వచ్చి కడకంశెట్టి బాబు వారిని పరామర్శం జరిగింది. ఆ కుటుంబానికి 10,000 రూపాయలు పైగా విలువ చేస్తే బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు అందజేస్తారు. ఎందుకంటే ఆ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. చిన్నారి చెల్లెళ్ళు 6 నెలల వయసున్న పాపకి పాలు కూడా కొనలేని పరిస్థితిలో వాళ్ళు ఉండడంతో అది తెలుసుకున్న టీడీపీ తరఫున బాబీ శ్రీమతి కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు. ఇలాగే చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎవరైనా వస్తే ఓదార్చండి, లేదా సాయం చేయండి తప్ప తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి తల్లి చాలా హీనంగా కోరుకోవడం జరిగింది. పైగా వాళ్ళు ఏంటంటే తల్లి పిల్ల నమ్మేసిందని కుక్కలు వాళ్ళే చంపేస్తారని, కొన్ని పనికిరాని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని, అదేవిధంగా సోషల్ మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తుందంటూ నిన్న జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్ కూడా జరిగింది. హోంమంత్రి రావడానికి ముందు అక్కడికి వచ్చిన ఎస్పీ చాలా సీరియస్ గా మాట్లాడారు. మెయిన్ మీడియా ఏదైతుందో మీ మీడియా ప్రతినిధులు ఇలాంటి వాళ్ళు ఖండించాలని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది దాదాపు 10 నుంచి 15 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చి వారి మీద క్రిమినల్ కేసు అంటే చర్యలు కూడా పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల పోలీసుల దృష్టి మళ్లే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రజల్లో ఒక పానిక్ ఏర్పడుతుంది. అలా కలగకూడదని మేము నోటీసులు ఇస్తున్నాం తప్ప మీడియా చేతికి మేము అడ్డు కాదని కూడా నేను హోంమంత్రి చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా థర్మల్ డ్రోన్లని ఆధునిక డ్రోన్లతో, ఎందుకంటే థర్మల్ డ్రోన్ అనేది చాలా పవర్ఫుల్ డ్రోన్, అది కింద భూమిలో ఏముందో కూడా కనపడే డ్రోన్లతో గాలిస్తున్నారు. ఎక్కడికెక్కడ సోదాలు జరుగుతున్నారు. అదేవిధంగా ఏదైతే సెల్ డంప్ ఉందో దాని ద్వారా కొన్ని వేల ఫోన్ నంబర్లు గుర్తించి వాటిని కూడా మన పోలీసుల నెంబర్ ఎవరు ఎందుకు వచ్చిందో కోణాలు కూడా పరిశీలన చేస్తున్నారు. డిఎస్పీ తిలక్ మనతో మాట్లాడినప్పుడు ఇది మన ఏరియాలో సెల్ సిగ్నల్ రాదు కాబట్టి ఎక్కువ మంది మన వాట్సాప్ ద్వారా మాట్లాడుతున్నారు. వాట్సాప్ ద్వారా ఎవరు మాట్లాడారు, ఎంతమంది మాట్లాడారు అనే కోణాల్లో కూడా పరిశీలిస్తున్నారు. ఇట్లా అక్కడ ఉంటే సిగ్నల్ ఎలాంటి సిగ్నల్ రావట్లేదు. మనం వార్తా కాంపౌండ్ కూడా దాదాపు 10 కిలోమీటర్ల బయటకు వచ్చి మీడియాకు వార్తలు పంపే పరిస్థితి కాబట్టి ఎవరైతే వాట్సాప్ ద్వారా మాట్లాడారో అది కూడా పరిగణలో తీసుకుని దర్యాప్తు చేస్తామని చెప్పి ఇప్పుడు డిఎస్పీ ఎవరైతే పెద్దాపురం డిఎస్పీ తెలుస్తున్నారో ఆయన తన కార్యాలయంలో ఉండి ఈ రోజు మొత్తం వచ్చిన వాట్సాప్ కాల్కి సంబంధించి కానీ లేదా టెక్నికల్ డేటా కానీ పరిశీలించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మళ్ళీ ఫోన్ లో మాట్లాడారు. ఆయన కూడా అదే చెప్పడం జరిగింది. పక్క గాలింపు చర్యలు జరుగుతున్నాయి. మరో పక్క టెక్నికల్ కోణంలో కూడా ఏవైతే సెల్ ఫోన్ ఆధారంగా సెల్ డంపింగ్ సంబంధించి ఏవైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలు కూడా మేము పరిశీలిస్తున్నాం.
అనుమానితులందరినీ అదుపులో తీసుకుని ఇప్పటికే కొంతమంది సత్యం చూడడం జరిగింది. వాటి నుంచి ఎలాంటి అనుమానం లేకపోవడంతో వాటిని వదిలేస్తాం. అలాగే ఎవరైతే మా ఎంక్వైరీలో ఊళ్ళో లేదని తేలిందో వారికి కబురు పెట్టడం జరిగింది. వాడు పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళారు, పేమెంట్ తీసుకుని వస్తారు. కొంతమంది నెల రోజులు వెళ్ళారు, కొంతమంది చేస్తారు. వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకుని విచారిస్తామని చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఇది ఎలాంటి జంతువు పని కాదు, ఎందుకంటే గతంలో ఎప్పుడు జంతువులు ఇక్కడికి రాలేదు. పైగా చిన్నగా ఫెన్సింగ్ దగ్గర వెళ్ళే పరిస్థితి లేదు. ఫెన్సింగ్ వరకు ఎలా వెళ్ళిందో మాకు తెలియదు. కేవలం 20 నిమిషాలు రోజులు అంటే 20 నిమిషాలు ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఫెన్సింగ్ అమ్మాయి తీసుకున్న తర్వాత ముగ్గురు వ్యక్తులు చూశారు. ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మేము చిన్న ఎక్కడ ఉందని అవ్వడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి మిస్ అవుతాయి. మధ్యలో 20 నిమిషాల గ్యాప్ ఉంది కాబట్టి ఈ 20 నిమిషాల గ్యాప్ లో ఏం జరిగిందని దాని మీద కూడా చూస్తున్నారు. అందుకోసమే మధ్యాహ్నం 12 జరిగింది కాబట్టి మొన్న మధ్యాహ్నం 12 గంటలకి పోలీసులు అక్కడ 2 బొమ్మలు పెట్టి బొమ్మలపై రక్త మార్కులు అదేవిధంగా చికెన్ పెట్టి, ఎందుకంటే జంతువులు దాడి అయితే తిరిగి జంతువులు ఆ రక్తపు వాసనకు కానీ చికెన్ వాసనకు కానీ వస్తాయని ఎంతో యానిమల్ ట్యాపింగ్ కోసం పెట్టారు. దాని మీద కూడా ఎలాంటి ప్రయత్నం లేదు, ఎలాంటి జంతువులు రాలేదు. నైట్ విజన్ కెమెరాలో కూడా జంతువులు జాడ కనపడలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా జంతువుల పని కాదు అని తల్లిదండ్రులు చాలా ధీమాగా చేస్తున్నారు. ఎవరు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు, దయచేసి మా చిరువుని మాకు అప్పగించాలని తల్లి చేతులు జోడించి మరీ కోరుతోంది. పోలీసులు మాత్రం అమ్మాయి జాడ దొరికే వరకు, ఆసక్తి తెలిసే వరకు కూడా మీ గాలింపు కొనసాగిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులు కూడా కొందరు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. కానీ ఎలాంటి పురోగతి కనపడడం లేదు. మిగిలిన ఒకే కాస్త కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం వస్తుంది, ఎవరిని కొట్టారో దాని అంతరైతే పడిపోయిందన్నమాట. దాని అంతరైతే కుక్క పడిపోయింది కూడా ఆ రిపోర్ట్ వస్తే కూడా ఎలాంటి ప్రగతి కనపడదు. మనుషులు దాడి చేస్తారా లేదంటే జంతువుల దాడిలో గాయమైందని మాత్రం చూస్తే ఖచ్చితంగా కేసు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.